ఏమి చేయగలరు? అవును కదా ప్రభా, నరులేం చేస్తారు? ఇదిగో నేను మీతో సదాకాలం ఉన్నానని మీరు చెప్పారు. దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాయదు. అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బహుశా మీలో కొంతమందికి ఒక అనుమానం వచ్చి ఉంటుంది. ఇది లూకాసు వార్తలో చదివిన పాఠము 2వ రాకడకు సంబంధించింది కదా, ఇప్పుడు ఎందుకు చదివారు అని అంటారు కదా. అది ఎందుకు అన్నది ఈరోజు మనం చూద్దాం. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం యేసుక్రీస్తు శ్రమలు అంటూనే ఆ శిలువ దగ్గర నుండే ఆలోచిస్తూ ఉంటాం. శిలువ దగ్గర యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి శ్రమలు, బాధలు, అరెస్టు, యూదా ఇస్కరియోతు ఇవన్నీ ఆలోచిస్తాము. కానీ మనకు విషయం మనం తెలుసు, కానీ అది అంతగా మనం పట్టించుకోం. ఏంటంటే యేసుక్రీస్తుకు శ్రమలు పుట్టినప్పటి నుంచే మొదలైనవి. తెలుసా? ఏ రోజు రాదు ఏం చేశాడు? అక్కడే శ్రమలు మొదలైనవి. అందుకే అలా చూసుకుంటూ వస్తే యేసుక్రీస్తు ఎన్నో విధాల శ్రమలు పొందాడు. మనము ఫిజికల్గా వరకే చూస్తాం, ఆయన్ని భౌతికంగా గాయపరిచారు, అది చేశారు. కానీ మానసికంగా కూడా ఆయన్ని శ్రమలు పెట్టారు. అది మనకి తెలుసు అన్నమాట. ఒక వచనం మీకు చదువుతాను. నిన్న ఆదివారమే యూత్ ఫెలోషిప్లో మాట్లాడాను. అది ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే మాట. ఆ వచనాన్ని మీకు తర్వాత పరిచయం చేస్తాను. ఎందుకంటే మనం అనుకుంటాము యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా ప్రజలు యెరూషలేము తర్వాతనే హింసించారు అనుకుంటాం. కానీ ఆయన్ని ఎన్నో విధాలుగా హింసించారు. ఆయన్ని చంపటానికి ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు తప్పించుకొని కూడా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. కొన్నిసార్లు ఆయన సమయం రాలేదు కాబట్టి ఎవరు కూడా ఆయన్ని ముట్టుకోలేదు అని కూడా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు కొంచెం సమరీలాగా ఆయన పుట్టినప్పటి నుంచి సిలువకు వెళ్ళే వరకు ఆయన పొందిన శ్రమలు కూడా మనం ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే శ్రమలు అనేవి, కష్టాలు అనేవి 3 కారణాల వల్ల వస్తాయి. నేను అపోస్తల కార్యము చాలా క్షుణ్ణంగా స్టడీ చేసి కామెంటరీ కూడా రాశాను. సంఘ అభివృద్ధి కోసం కావలసిన 30 సూత్రాలని ఒక చిన్న బుక్ రాలేదు ఇంకా, కానీ రాసి పెట్టాను. దాంట్లో ఒకటి నేను గమనించింది ఏంటంటే 13వ అధ్యాయానికి వచ్చేలోగా అపోస్తల కార్యములో శ్రమలు సంఘానికి ఎందుకు వచ్చాయి? సంఘం అంటే యేసుక్రీస్తు శిరస్సు కాబట్టి యేసుక్రీస్తుకు శ్రమలు వచ్చాయి. అయితే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమలు పొందాడు. ఆయన ఈ లోకము ఆరోహణుడైన తర్వాత కూడా సంఘము శ్రమల గుండా వెళ్తూనే ఉంది. మనము చదువుకున్న ఒక వాక్యాన్ని మీరు కానీ చూస్తే, లూకాసు వార్త 21వ అధ్యాయము యేసుక్రీస్తు చివరి దినాలు, అంత్య దినాల గురించి వ్రాస్తూ ఒక 4-5 విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటి ఏంటంటే 6వ వచనములో, ఈ కట్టడలు మీరు చూచుచున్నారే, ఇవి పడద్రోయబడు దినములు వచ్చును. పడద్రోయబడు దినములు వచ్చేసాయి. ఏ యేసు ప్రభు అయితే మీరు దేవాలయంని కూలగొడితే 3 రోజుల్లో కట్టేస్తానని చెప్పిన ఆయనకి వాళ్ళు ఏం జవాబు ఇచ్చారు? ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాల పైన పడితే నువ్వేమో 3 రోజుల్లో కడతావా? నువ్వు ఇంత పెద్ద కాంట్రాక్టర్ అనుకుంటా. కానీ ఆయన చెప్పింది ఆయన దేహం గురించి చెప్పాడని వాళ్ళకి అర్థం కాలే. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఒక రాయి మీద మరొక రాయి ఉండదు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు శకము 70లో 70 AD టైటస్ అనే రోమా చక్రవర్తి వచ్చి యెరూషలేముని కంప్లీట్గా నాశనం చేశాడు. నాశనము చేసి దేవాలయాన్ని నాశనం చేసేసి దేవాలయంలో ఉన్న కొన్ని మంచి రాళ్ళు కూడా మోసుకెళ్ళిపోయాడు. అంతేకాకుండా అక్కడున్న 7 దీపాల స్తంభం ఒకటి ఉంది కదా, అది కూడా తీసుకెళ్ళిపోయాడు. మీరు కానీ గూగుల్లో చూస్తే అది ఆ పిక్చర్ కూడా
మరి రాతి మీద చెక్కినట్టుగా ఆ 7 స్తంభాలను కూడా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు శ్రమలు ఆయన ఈ లోకంలో ఉన్నంత మాత్రానే కాదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన తన సంఘము శ్రమల గుండా వెళ్ళటం చూస్తున్నాడు. తన సంఘము శ్రమల గుండా వెళ్ళటం అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే, మీరు మోసపోకుడి 8వ వచనంలో, మీరు మోసపోకుడి, మరి ఏంటి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని ఆయన చెప్తారన్నాడు. సో ఫాల్స్ టీచింగ్, దొంగ బోధ. యేసుక్రీస్తు ఉన్నప్పుడు దొంగ బోధ ఉందా? ఉంది. ఈ పరిసయ్యులే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి దాన్ని వక్రీకరించి లేక దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పటం వల్ల ఈ దొంగ బోధ అనేది మనం చూస్తాం. ఈరోజు నేను ఉదయం రాశాను, యోహాను సువార్త 8వ అధ్యాయంలో నా డైరీలో ఏం రాశానంటే, వారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చి మరి ఆమెని ఆయన ముందు పెట్టి, సార్ మీరేమంటారు అన్నాడు. నేను ఒక మాట రాశాను ఏంటంటే, ద టీచర్స్ ఆఫ్ ద లా వేర్ క్వశ్చనింగ్ ద గివర్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుణ్ణే ధర్మశాస్త్రం బోధించే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ధర్మశాస్త్రం గురించి. అయ్యా ఈ ధర్మశాస్త్రం ఇలాగుంది, మేమే ఈ ధర్మశాస్త్రం బోధ చేస్తున్నాం అంటే యేసుప్రభు లోపల నవ్వుకొని ఉంటాడు. అసలు ఈ ధర్మశాస్త్రం నేనే కదా ఇచ్చింది, మోషేకి నేనే కదా ఇచ్చింది. శ్రమ అనే మాట ఎందుకంటున్నానంటే, యేసుక్రీస్తు కేవలము సిలువ దగ్గరికి వెళ్ళాకనే శ్రమలు కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ పునరుద్ధారుడయ్యే వరకు శ్రమ అనేది ఉంది. పునరుద్ధారుడైన తర్వాత కూడా శ్రమ వచ్చింది. ఏంటో తెలుసా? ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయారు. అబద్ధ ప్రచారాలు నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 21వ అధ్యాయంలో మళ్ళీ చూడండి, 21వ అధ్యాయంలో మీరు అనేకులు వచ్చి నేనే ఆయననని మరి దుర్బోధ అనేది మనం చూస్తాం. ఎక్కడైతే దుర్బోధ జరుగుతుందో ఆ దుర్బోధకులు యేసయ్యకు ఇంకా బాధ కలిగిస్తూనే ఉన్నారు. జీసస్ క్రైస్ట్ సఫర్స్ ఈవెన్ నౌ వెన్ పీపుల్ ప్రీచ్ ఎ ఫాల్స్ థింగ్. 2 కొరింథీ 11వ అధ్యాయంలో వాళ్ళు బోధించేది ఏమిటి అంటే, మీకు ఒకసారి చెప్పాను. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పౌలు గారు దీని గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇవి బోధించినప్పుడు, ఇవి జరిగినప్పుడు, ఇవి ప్రబలించినప్పుడు యేసుక్రీస్తు సంఘానికి శ్రమ, బాధ, ఇబ్బంది. అందుకే యేసుకు కూడా శ్రమ, బాధ, ఇబ్బంది. ఏమిటంట 4వ వచనంలో, ఏలయనగా మేము ప్రకటించని మరి యొక్క యేసు లేక మరి యొక్క ఆత్మ లేక మరి యొక్క సువార్త. 3 మరియక్కలు ఉన్నారు ఇక్కడ. ఈ 3 మరియక్కలు చర్చికి రాకూడదు, వీళ్ళని రానివ్వకూడదు. ఎవరి మరియక్కలు? మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. వీళ్ళు ఇప్పటికీ ఈ సంఘాల్లో ఉన్నారు. ఇలాంటి దొంగ బోధకుల సంఘాలకి మీలో ఎవరన్నా వెళ్తున్నారన్నది నాకు అనుమానం ఏమీ లేదు. వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే మీరు కొంతమంది చాలా ధైర్యంగా సంతోషంగా వచ్చి చెప్తారు, అయ్యగారు నేను ఆ చర్చికి కూడా వెళ్తాను, ఈ చర్చికి కూడా వెళ్తాను చెప్పేసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఆ చర్చిలో బిర్యానీ పెట్టినప్పుడు ఇక్కడ దోశ వడ తినడానికి ఎందుకు వస్తారు? రాకూడదు. బిర్యానీ కావాలి, దోశ కూడా కావాలంటే ఎట్లా? ఇది ఎందుకంటున్నానంటే, మనం ఎంత వాక్యం వింటామో అంత వాక్యానికి దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. మన మీద మెచ్చుకుంటాం, అయ్యగారు భలే చెప్పాడు, ఆ బోధకుడు భలే చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా ఇన్పుట్ అయిందా? ఈ ఇన్పుట్ మళ్ళీ ఒకరోజు అవుట్పుట్లో జవాబు చెప్పాలి. ఓ అయితే అయ్యగారు ఇక నేను టీవీ చూడను, అసలు గుడికి కూడా రాను, నేను అలాగ అనలేదు. వాక్యం వినండి, ఉన్న వాక్యంలో ఎదగండి. ఎందుకంటే దుర్బోధలు వల్ల యేసుక్రీస్తు సంఘానికి శ్రమ, ఆ యేసుకు కూడా శ్రమ. సో యేసుక్రీస్తుకు శ్రమ సిలువ దాకా కాదు, సిలువకు ముందు కూడా శ్రమలు ఉన్నాయి, సిలువ తర్వాత కూడా యేసుక్రీస్తుకు శ్రమలు కలిగించే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ లూకాసు వార్తకు రండి. లూకాసు వార్తలో మీరు కానీ చూస్తే అక్కడ మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఏంటది? భూకంపాలు, మరి కరువులు వస్తాయి,
ఇవన్నీ వస్తాయని ముందుగానే చెప్పబడింది. రాజ్యముల మీద రాజ్యములు వస్తాయి, జనముల మీద జనములు వచ్చేస్తాయి. ఈ మధ్య మరి దేశాలలో ఈ ద్వేషం అనేది మనం చూస్తున్నాము. రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఒక జాతిపై ఇంకో జాతి అయిష్టాన్ని వ్యక్తం చేయటం, వాడిని చంపేస్తామని ఈ మధ్య కొంతమంది ఒక వీడియో పంపిస్తూ ఉన్నారు అందరికీ. పలానా తారీఖున ఇండియాలో ఉన్న క్రైస్తవులందరినీ చంపేస్తారు అని ఒక ప్రచారం చేస్తే, దయచేసి ఇలాంటి మీరు పంపకండి. ఆ దుర్మార్గులు ఎవరో పంపుతుంటే మీరెందుకు పంపిస్తారు అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారన్నమాట. మీరు వారికి హెల్ప్ చేస్తున్నారు. వారి ఉద్దేశం కూడా అదే. వారి ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల్లో భయం కలిగించాలి. భయం కలిగించాలంటే క్రైస్తవులే మనకు సాయం చేస్తారు. డోంట్ డూ దట్. అలాంటి కలిగినప్పుడు ముందు మమ్మల్ని అడగండి, పాస్టర్ గారు ఇలా ఒకటి వచ్చింది కరెక్టేనా రాంగా అంటే. ఇంకా చెప్పాలంటే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి మనం వాటిని సంప్రదిస్తే అది ఫాల్స్ ఇన్ఫర్మేషనా రియల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా అవి చెప్తాయి మనకి. ఇవి మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. తర్వాత భూకంపములు, రాజ్యములు లేదా రాజ్యములు, ఇవన్నీ తెగుళ్ళు, ఇవన్నీ కూడా వస్తాయి అనే మాట ఇక్కడ మనం చూస్తూ 12వ వచనంలో, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములో చెరసాలకు అప్పగించి హింసింతురు. యేసయ్య ఈ మాటలు మీరే చెప్తున్నారా? నేనే చెప్తున్నాను. ఇవి నేను అనుభవించాను, మీరు కూడా అనుభవిస్తారు. ఏమేమి అనుభవించావు ప్రభు అంటే, వారు నన్ను బలత్కారంగా పట్టుకొని తీసుకెళ్లారు, శ్రమ. వారు నన్ను సమాజ మందిరంలో చెరసాలతో కొట్టించారు, శ్రమ. చూసారా, సిలువకు వెళ్ళకముందే ఆయన శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ కూడా అదే, శ్రమలు, ఓపిక. మనలో ఎంతమంది ఇలాంటి శ్రమలకు సిద్ధంగా ఉన్నామో నాకు తెలియదు, కానీ మనం చాలా హాయిగా ఉంటున్నాం. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో శ్రమలు జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి, విస్తరిస్తూనే ఉన్నాయి. నాకు సమాచారం వస్తూ ఉంటుంది, పలానా రాష్ట్రంలో మరి పాస్టర్లను కొట్టారు, చర్చిలో జొరబడి ఆరాధన ఆపేశారు అంటే. ఈ శ్రమలు జరిగినప్పుడు సంఘము మరి ఆ విషయంలో ఎలా స్పందించాలి అన్నది ఈ రాత్రి మనం చూద్దాం. స్పందించడం అంటే ఒక స్పందన ఏంటంటే, మనకు చట్టం ఉంది కాబట్టి మనం వెళ్ళి నిరసన చేద్దామంటే ఓకే. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఇవన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది అని చెప్పి లూకా సువార్త 21:17-19 ఏమన్నాడంటే, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దగ్గించుకుంటారు. ఓర్పు అనే మాట, ఓపిక అనే మాట. యేసుక్రీస్తు శ్రమలు పొందాడా? పొందాడు. ఎక్కడ? సిలువకు ముందే పొందాడు. ఆయన జననం నుండి కూడా పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ నాయకులు వచ్చేసి యేసుక్రీస్తును హింసించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి దుష్ప్రచారం అనే శ్రమ కూడా మనం చూస్తాం. దుష్ప్రచారం ఏంటో చూస్తారా? యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక దుష్ప్రచారం జరిగింది. మరియు జనసమూహము ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను. ఓహో, మామూలు సనుగు కాదు. ఏంటా గొప్ప సనుగు? కొందరు ఏమన్నారంటే, ఓ బహుత్ బడా అచ్చా ఆద్మీ హై, మంచివాడండి. ఇంకోళ్ళు ఏమన్నారు? కాడు, ఆయన జనులని యేసు ప్రభువుకే ఇలాంటి అభిప్రాయాలు ఉంటే మన సంగతి ఏంటి? ఒక మంచి వ్యక్తి, ఒక దేవుని కుమారుడు, ఇతనిలో ఏ దోషము లేదు అనే ఈ వ్యక్తి మీద కూడా ప్రజలు ఆయన్ని ఎలా హింసించారంటే, అభిప్రాయం, ఫార్మింగ్ an opinion about other person is also torturing that person. ఒక వ్యక్తి ఎడల ఒక అభిప్రాయం కలిగి ఉండడం కూడా అది హింస, అది శ్రమ. అందుకే ఇక్కడ 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఏంటంటే 12వ వచనంలో, మరియు జనసమూహము ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను. అప్పుడు ఏం జరిగింది? కొందరు ఆయనను మంచివాడని, కొందరు కాడని, జనులు మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడు కూడా బహిరంగంగా మాట్లాడలేదు, కానీ వారి అభిప్రాయం మాత్రం చెప్పేశారు. ఆ అభిప్రాయం విన్నప్పుడు యేసుక్రీస్తుకు కూడా శ్రమ.
ఎందుకంటే యోహాను సువార్త 1:11 ఏముంటుందంటే, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, అయితే ఆయన స్వకీయులే ఆయన స్వకీయులందరూ ఆయన అంగీకరించలే. ఎందుకంటే కొందరు ఏమన్నారంటే ఆయన మోసగాడు. ఏం మోసం చేశావు యేసయ్య అంటే, ఏమో వాళ్ళు నన్ను నేను మోసగాడిని అంటున్నారు. ఏం మోసం చేశాను? ఏం మోసం చేశావంటే 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్న వ్యక్తిని లేపి నడిపిస్తే అది మోసం. ఎందుకు మోసం? ఎందుకంటే అది సబ్బాత్ రోజు చేశావు. అది సబ్బాత్ రోజు చేశావు కాబట్టి అది మోసం. సబ్బాత్ రోజు ఒకరు మేలు చేస్తే తప్ప అని అడిగాడు అన్నమాట. యేసు అడిగితే తప్పే అంటున్నారు. దానివల్ల కూడా ఆయన మనసులో హింస, ప్రజలు ఆయన హింసించారు. ఆయన చేసిన మంచి పనికి కూడా ఆయన హింసించారు. అతడు మంచివాడని కొందరు, అతడు మోసగాడని కొందరు. అదే జనసమూహంలో. అందుకే మీరు చూస్తే 6వ అధ్యాయంలో మీరు చూస్తే చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన మోసగాడు, ఈయన బోధ బాగలేదు అంటూ ఆయన మళ్ళీ శ్రమ పెట్టారు. ఎవరంటే యోహాను సువార్త 666, యోహాను సువార్త 666 అంటే 6వ అధ్యాయము 66వ వచనం. ఏంటది? ఆ వచనం వాళ్ళకే సరిపోద్ది. ఏంటది? అప్పటి నుండి ఆయన శిష్యులలో, జనసమూహంలో కాదు, ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనని వెంబడింపలేదు. ఇది కూడా యేసయ్యకి శ్రమ. అరే, మీకు ఇంత బోధ చేశాను, ఇంతసేపు నాతోనే ఉన్నారు, ఇప్పుడు వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారు అంటే 60వ వచనంలో చూస్తే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన బాట, ఏ హంసే బర్దాష్ నహీ హోగా. తీయ మాటలు చెప్పయ్యా, గట్టి మాటలు మాట్లాడితే మాకు కష్టం. యేసు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగాక, మీకు అన్ని స్వస్థతలు కలుగునుగాక, మీకు అన్ని మంచి విషయాలు జరుగునుగాక. యేసు ప్రభు మస్కా కొట్టే ప్రసంగాలు చేయలే. ఇక్కడ కానీ మీరు చూస్తే ఇది కఠినమైన బోధ, ఇది మాకు అర్థం కాదు అంటూ సనుగుకొని 66వ వచనంలో ఏమంటాడంటే ఆయన శిష్యులు అనేకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గమనించండి, శిష్యులు, జనసమూహం కాదు. జనసమూహం వచ్చిపోతా ఉన్నారు కానీ వీళ్ళు శిష్యులు. అంటే వీళ్ళు ఎవరండి? 12 మంది శిష్యులా? కాదు. 12 మంది శిష్యులతో పాటు చాలామంది శిష్యులుగా ఉన్నారు, అభిమానులుగా ఉన్నారు, ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయాక యేసు ప్రభు ఈ అసలు 12 మందిని ఒక ప్రశ్న అడిగాడు. 67వ వచనంలో ఏమడిగాడంటే, మరి మీరు కూడా వెళ్ళిపోతారా? మీలో కూడా వెళ్ళిపోతారా? శ్రమ, వేదన. కాబట్టి యేసుక్రీస్తు శ్రమ ఆయన పుట్టినప్పటి నుంచే అది కొనసాగుతూనే ఉంది. సిలువ దగ్గరికి వచ్చాక క్లైమాక్స్. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు? నీవు నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురించి చేర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతానుడు అని వారితో చెప్పాను. శ్రమ, మళ్ళీ శ్రమ. అందరి తరఫున పేతురు మాట్లాడితే సరిపోలే. శిష్యత్వం అనేది వ్యక్తిత్వమైన జీవితం. డిసైపుల్షిప్ ఈజ్ అ పర్సనల్ మ్యాటర్. ఐ కెనాట్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ యాజ్ ఫార్ యాజ్ డిసైపుల్షిప్ ఈజ్ కన్సర్న్. ఓ పేతురా, ఏమంటున్నావు? మీరు నిత్యజీవపు మాటలు గలవాడు ప్రభా. అంతకుముందు 60 వచనంలో వాళ్ళు ఏమన్నారంటే ఇవి కఠినమైన మాటలు. పేతురు అంటున్నాడు, కఠినమైన మాటలు ఏం కాదు, నీ దగ్గర నిత్యజీవపు మాటలు ఉన్నాయి. కాబట్టి పేతురా, అందరి తరఫున నువ్వు మాట్లాడావు కదా, అందరూ ఓకే అంటంలే, మీరు ఒకడు సైతాన్ అన్నాడు. శ్రమ. జీసస్ ఈజ్ స్టిల్ సఫరింగ్. ఎందుకంటే ఈ యేసుకి ఏ పేతురైతే నీవు నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని చెప్పిన ఈ పేతురు తర్వాత ఏం చేశాడు? ఆయన ఎవరో తెలియదండి.
అప్పుడు సాతానుడు అనుకొని ఉంటాడు, నవ్వుకొని ఉంటాడు, అయ్యా పేతురా, ఇందాక 6వ అధ్యాయంలోనేమో నువ్వే జీవపు గల మాటలు అన్నావు, ఇప్పుడేమో ఆ యేసుతో ఏమంటున్నావు, మెరుగు నయమాలు ఇంకా ఏమన్నాడంటే అసలు నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు అంటున్నాడు. అరే బలేవాడివి, యేసు గురించే మాట్లాడుతున్నాను. అక్కడ మళ్ళీ బాధ, యేసయ్యకి మళ్ళీ బాధ అనేది ఇక్కడ మనం చూస్తాం. ప్రజలు సనుగుకున్నట్టుగా మనం చూస్తాం. దొంగ బోధకులు వచ్చినందువల్ల ఆయన బాధపడినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎందుకు ఈ శ్రమ? యేసుక్రీస్తు శ్రమలు ఎందుకు అనుభవించాడు? ఈ శ్రమల గురించి మనకెందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? ఎందుకంటే నేను 3 విషయాలు చూశాను. అపోస్తల కార్యము నేను కొంచెం స్టడీ చేసినప్పుడు 3 కారణాల వల్ల శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు కొత్త నిబంధన సంఘము, ఆదిమ సంఘము అది అనుభవించింది. ఆ సూత్రాలు యేసు అనుభవించాడు. ఏమిటి అంటే అపోస్తల కార్యం 13లో మీరు కానీ చూస్తే అక్కడ సంఘానికి శ్రమలు వచ్చినట్టుగా చూస్తాం. పౌలును అక్కడి నుంచి పంపించేశారు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు 3 కారణాల వల్ల వస్తాయి. ఈ 3 కారణాలు యేసుక్రీస్తుకు కూడా వర్తిస్తాయా? ఆయనకు కూడా శ్రమలు ఎందుకు వచ్చాయి? ఒకటి ఏంటంటే, ఎక్కడైతే దేవుని వాక్య ప్రకటన ఉంటుందో శ్రమలు వస్తాయి. వేర్ దేర్ ఈజ్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ పర్సిక్యూషన్. యేసుక్రీస్తు అందుకే ఆయన నోరు తెరిచి ఇలా బోధించను అని ఉంటుంది. కొండ మీద ప్రసంగంలో ఉపోద్ఘాతం స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమంటుందంటే, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను అని ఉంటుంది. ఇంకో దగ్గర ఏంటంటే, ఆయన మాటలంతా విన్నాక ప్రజలు ఏమన్నారు? వాట్ ఏ ప్రీచర్ అండి, గ్రేట్ ప్రీచర్. ఈ మాటలు మామూలు మాటలు కాదు, ఆయన అధికారము కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అన్న వీళ్ళలో కొందరు మళ్ళీ ఏమన్నారంటే, వీడు మోసగాడు, ఈయన మాట్లాడేది మోసం అంటున్నారు. శ్రమ, యేసుక్రీస్తుకు శ్రమ శిలువ తర్వాత, శిలువ దగ్గరికి వచ్చేటప్పుడే కాదు, ఆయన పరిచర్య అంతా కూడా శ్రమలు ఉన్నాయి. దాంట్లో 3 సూత్రాలు నేను తీశాను. ఒకటి, ఎక్కడైతే యథార్థమైన వాక్య పరిచర్య ఉంటుందో, ప్రకటన ఉంటుందో శ్రమ. యేసుక్రీస్తు యథార్థంగా వాక్యం ప్రకటించాడు. ప్రజలు బిత్తరపోయారు. ఆయన వాక్యం ప్రకటించినప్పుడు 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు బిత్తరపోయారు. బాబు ఏంటి మమ్మల్ని వదిలేసి తిరుగుతున్నావు ఏంటంటే, నేను మా డాడీ బిజినెస్లో ఉన్నాను, ఏంటి మీకేంటి ప్రాబ్లం? అక్కడున్న పండితులందరూ కూడా ఈయన పాండిత్యం విని వాళ్ళంతా తోగ ముడుచుకున్నారు. ఈయన మాటలు ఎక్కడైతే వాక్య ప్రకటన ఉంటుందో, ఎక్కడైతే యథార్థంగా ఉన్నట్టుగా మనం ప్రకటిస్తామో అక్కడ శ్రమలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజలందరికీ తీయని మాట్లాడతా ఎవడు మీ జోలికే రాడు. కొంతమంది బోధకులు, కొంతమంది పాస్టర్లు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చర్చిలో ఉంచుకోవాలంటే వాళ్ళకి ఎప్పుడు తీయటి మాటలే మాట్లాడాలి, ఆ తీయటి ఇంజెక్షన్లే ఇవ్వాలి. రెండవ కారణం యేసుక్రీస్తుకు శ్రమ ఎందుకు వచ్చింది? యథార్థమైన వాక్య ప్రకటన. ఇది ఆదిమ సంఘం కూడా అదే చేసింది. రెండవది, ఎక్కడైతే వాక్య ప్రకటన ఉంటుందో, రెండవది ఎక్కడైతే దైవ శక్తి ప్రదర్శన ఉంటుందో అక్కడ శ్రమ. సో యేసుక్రీస్తు కూడా దైవ శక్తి ప్రదర్శన చేశాడు. ఏమి దైవశక్తి ప్రదర్శన? శిష్యులు కూడా అరే బాప్ అన్నాడు. ఏంటి, ఈ తుఫాను కూడా ఆయన మాట వింటుందంట, తుఫానికి కూడా చెవులున్నాయి, ప్రకృతిపై అధికారం ఉంది, మరణంపై అధికారం ఉంది. శక్తి ప్రదర్శన. లాజరు కమాన్, శక్తి ప్రదర్శన. అక్కడ అందరూ ఆయన్ని వావా అనలేదు, కొంతమంది మురుక్కున్నారు, సనుక్కున్నారు. ఈ న్యూ ఇట్. అక్కడే మీరు చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు వారి మనసు ఎరిగి అని ఉంటాడు. బాధపడ్డాడు.
నేను దేవుని శక్తి ప్రదర్శిస్తే ఈ ప్రజలు నన్ను తృణీకరిస్తున్నారు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, తన స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదు. ఆ స్వకీయుల మధ్యలోనే దైవశక్తి ప్రదర్శన జరిగింది. కానీ ప్రజలు అందరూ జిందాబాద్ అనలే, కొందరు ముర్దాబాద్ అన్నారు. ఈయన మోసగాడు, ఈయన మంచోడు, ఈయన మోసగాడు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. జీసస్ వాజ్ హర్ట్, బాధపడ్డాడు. ఎక్కడైతే వాక్య ప్రదర్శన ఉంటుందో అక్కడ శ్రమలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దొంగ బోధ చేస్తే ఎవడు మేము ఈ జోలికి రాడు. ఆ వాక్య ప్రదర్శన ఉన్నప్పుడు, దైవశక్తి ప్రదర్శన ఉన్నప్పుడు ప్రజలు యేసుని నమ్ముకుంటారు. దైవశక్తి ప్రదర్శన చాలా ఢామ్గా ఉరుపులు మెరుపుల్లాగా ఉండనక్కర్లే. నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, FMPBలో ఉన్నప్పుడు, అక్కడ మిషనరీ నాకు ఒక విషయం చెప్పాడు. మీకు ఒకసారి చెప్పాను. మహారాష్ట్రలో ఒక విలేజ్లో ఆయన వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆ గ్రామంలో ఒక్క వ్యక్తి యేసుని నమ్ముకున్నాడు. నమ్ముకున్నప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు పరాయి మతంలో వెళ్ళిపోయావు, నువ్వు తిరిగి వచ్చేసేయి అని చాలా బెదిరించారు. లేదని చెప్పాడు. గ్రామ సర్పంచ్కి చెప్పారు ఇది జరిగిన విషయం. గ్రామ సర్పంచ్ చిన్న పంచాయతీ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, సోమవారం ఒక మేక మేము బలిగా అర్పిస్తాం. సోమవారం ఆ బలి అర్పించిన మేక మాంసం ఊర్లో అందరికీ పంచిపెడతాం. అందరూ తినాలి. ఎవరైతే తినరో వారు ఊరు వదిలేసి మూట కట్టుకొని వెళ్ళిపోవాలి అని చాలా గట్టిగా ఈయనను ఉద్దేశించే చెప్పారు. పాప మీ విశ్వాసి ఏం చేయాలో అర్థం కాలే. యేసయ్యా సహాయం చెయ్యి, యేసయ్యా సహాయం చెయ్యి. ఈ ప్రకటన బుధవారం జరిగింది. బుధవారం ప్రార్థన చేశాడు, గురువారం ప్రార్థన చేశాడు, శుక్రవారం ప్రార్థన చేశాడు, సోమవారం దగ్గరకు వస్తుంది, శనివారం మేక చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఊర్లో సగం కుటుంబాలు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళకి సువార్త ఎవరు చెప్పారు? మేక. శక్తి ప్రదర్శన. శక్తి ప్రదర్శన అంటే అక్కడ వాళ్ళందరూ ఆయన మెచ్చుకున్నారా? లేదు. ఆ విశ్వాసిని కొంతమంది విమర్శించారు, శోధించారు, కష్టాలు పెట్టారు. కానీ ఆ వేరే విశ్వాసులందరూ కలిసి అక్కడ ఒక చర్చ్ ఉంది. ఎందుకంటున్నానంటే, యేసుక్రీస్తుకు శ్రమలు ఎందుకు వచ్చాయి? నంబర్ 1, శుద్ధమైన సువార్త ప్రకటించుట ద్వారా శ్రమలు వచ్చాయి. రెండవది, దైవశక్తి ప్రదర్శించుట ద్వారా శ్రమలు వచ్చాయి. మూడవది దేవుని రాజ్య విస్తరణ ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రమలు వస్తాయి. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దిస్ ఇస్ వేర్ దేర్ ఈజ్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వేర్ దేర్ ఈజ్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, and then where there is an expansion of the kingdom of God. దేవుని వాక్య ప్రకటన, దేవుని శక్తి ప్రదర్శన, దేవుని రాజ్య విస్తరణ. ఈ మూడు ఎక్కడ జరుగుతాయో అక్కడ శ్రమలు వస్తాయి. శ్రమలకు వెల్కమ్ చెప్పినట్టే. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ మూడు చేశాడు. అందుకే ఆయన శ్రమలు అనుభవించాడు. ఈరోజు సంఘం కూడా శ్రమలు అనుభవించడానికి ఈ మూడు కారణాలే. మనము కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, దేవుని శక్తిని ప్రదర్శించడం ద్వారా, దేవుని రాజ్యాన్ని విస్తరించుట ద్వారా, అయితే మనము ప్రతి సండే ఒక మాట చెప్తాం కదా, ఏంటది? నీ రాజ్యము వచ్చునుగాక. అంతే, నోటి వరకే. నీ రాజ్యం వచ్చునుగాకంటే మీరే రాజ్యపు ప్రజలు, నేనే రాజ్య ప్రజలు. మనము దేవుని రాజ్య జీవితాన్ని జీవించినప్పుడే ఆ రాజ్యం అనేది వస్తుంది. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఈ శ్రమల వల్ల యేసయ్య నీకేంటి లాభం, ఈ శ్రమల వల్ల నీకేంటి లాభం అనే మాట చూస్తే, ఇందాక మనం చదువుకున్న హెబ్రీ 5లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 5:8 చూడండి. ఆయన
ఎవరు? యేసుక్రీస్తు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? దేవుడు నేర్చుకోవడమా? దేవుడికి ఏమైనా నేర్పించేది ఉందా? దేవుడికి ఏంటండి నేర్పించేది? ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞాని. కానీ ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. ఎట్లా నేర్చుకున్నాడంటే ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. బహుశా మనకి అలాంటి శ్రమలు రావట్లేదు, అందుకే మనలో విధేయత కూడా చాలా అంతగా లేదు. అంటే శ్రమలు వస్తేనే విధేయత చూపిస్తావా? అన్నీ బాగున్నప్పుడు కూడా విధేయత చూపించాలండి. ఈ దినాల్లో మనం అదే నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రకరకాల శ్రమల గుండా వెళ్ళాడు. ఆ శ్రమలన్నిట్లో ఒకటే నేర్చుకున్నాడు, ఏంటంటే ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడా? అవునండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు గెస్సెమనే ప్రార్థనలో ఒక మాట అంటాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను, నీ చిత్తాన్ని నెరవేర్చాను, నువ్వు నాకు ఇచ్చిన అజెండా పూర్తి చేశాను. ఈ అజెండా పూర్తి చేయడానికి నేను ఎన్నో శ్రమల గుండా వెళ్ళాను. ఆ శ్రమలలో విధేయత నేర్చుకున్నాను కాబట్టే నీకు విధేయుడయ్యాను, సిలువలో విధేయుడిని అయిపోయాను. దేవుని వాక్య ప్రకటన, దేవుని శక్తి ప్రదర్శన, దేవుని రాజ్య విస్తరణ. మన రాజ్యం కాదు, ఆయన రాజ్యం విస్తరించాలి. మనం చిన్న చిన్న రాజ్యాలు పెట్టుకొని మన రాజ్యాలే విస్తరించుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు దేవుని రాజ్యం ఎట్లా విస్తరించబడుతుంది? కాదు కదా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు పుట్టినప్పటి నుంచే శ్రమలు అనుభవిస్తూనే వచ్చారు. చివరికి మీరు ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు. సహాయం చేయండి. మాకు వచ్చిన కష్టాల ఇబ్బందుల్లో మీకు మొర్ర పెట్టుకుంటున్నాము, పరిష్కారం కోరుకుంటున్నాం, కానీ విధేయులంగా ఉంటున్నామో లేదో ఒకసారి మాకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.